హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'మజ్జి ముచ్చట్లు'. కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవాల్టి స్పెషల్ వీడియో ఏంటంటే 'హ్యాపీ రాజ్' అంటే డైరెక్టెడ్ బై మన 'ప్రదీప్ రంగనాథన్' మూవీ ఉంది గదా! 'లవ్ టుడే' మూవీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన తను ఈ సినిమాకి యాస్ ఎ డైరెక్టర్‌గా ఇంట్రొడ్యూస్ అవ్వబోతున్నారు. ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా ఉందా దాని ఫిల్మ్ అసలు? ఆయన చూపించిన విజువల్స్, చూపించిన కంటెంట్, అంత చిన్న గ్లిమ్స్‌లో, అంత చిన్న టీజర్‌లో కూడా ఎంత డెప్త్ అనాలిసిస్ ఉందో మనకు చూస్తే అర్థమైపోతుందనమాట. సీరియస్‌లీ తను చెప్పిన ప్రతి మాట వావ్ మూమెంట్ అనమాట. అంత బావుంది. అండ్ వాళ్ళిద్దరి లుక్స్ అయితే వెరీ, వెరీ, వెరీ టెర్రిఫిక్ అసలు. ఎవరిది? హీరో, హీరోయిన్‌ది. 'జీవి ప్రకాష్' గారు అండ్ ఎస్‌జీపీ. జీవీపీ అని చెప్పి 'జీవి ప్రకాష్' గారి కటౌట్ ఏశారు. అలానే ఎస్‌జీపీ గౌరీప్రియ గారిది ఏశారనమాట. ఎంత బావున్నాయో వాళ్ళిద్దరి కటౌట్స్ గానీ, వాళ్ళిద్దరి మీనియేచర్స్ అంటాం గదా! ఇప్పుడు గేమర్స్‌కి కనెక్ట్ అవుతది ఈ ఫిల్మ్. గేమర్స్ లానే చూపిస్తూ రియాలిటీలోకి లైఫ్‌ని మిక్స్ చేస్తే ఎలా ఉంటదో అలా చూపించారు. చాలా యూనిక్ కాన్సెప్ట్. ఏంటంటే చాలా మందికి అంటే చాలా పీపుల్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది ఫిల్మ్ అనమాట. యాస్ ఏ లవర్స్‌కి కనెక్ట్ అవుతది. అలానే ఫ్యామిలీస్‌కి కూడా కనెక్ట్ అవుతది. దట్స్ ఎ పెళ్లి కాన్సెప్ట్ కూడా వెరైటీగా తీసుకొచ్చారనమాట. అండ్ ఫాదర్స్‌ని కనెక్ట్ చేసిన విధానం కూడా బావుంది. ఫాదర్స్ ఎవరో కాదు, చాలా మంచి మంచి రోల్స్ చేసిన క్యారెక్టర్స్ అనమాట. ఒక క్యారెక్టర్ ఫాదర్ వచ్చేసి అబ్బాస్. అది హీరోయిన్‌కి ఫాదరు. అండ్ హీరోకి ఫాదర్ వచ్చేసి ఆయన గూడా చాలా ఫేమస్ యాక్టర్ అనమాట తమిళ్‌లో. 'ఖైదీ' అని జెప్పేసి ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. బట్ చూడాలి ఎలా ఆయన రోల్ ఉంటదో. ఎందుకంటే 'అబ్బాస్' గారిక్కడ బ్యాక్ టు ఐయామ్ బ్యాక్ అని జెప్పేసి ఎంట్రీ అయితే ఇస్తారనమాట ఇంట్రడక్షన్‌లో. నాకు ఆయన సినిమాలు అప్పట్లో చాలా ఇష్టం ఉంటుండే 'అబ్బాస్' గారివి. సో, ఇప్పుడు గూడా ఎలా ఎంటర్‌టైన్ చేయబోతున్నారో చూద్దాం. వెయిట్ చేద్దాం. ఇలా టీజర్ అయితే నిన్న రిలీజ్ చేశారు గదా! నాకు చూడగానే వావ్ అనిపిచ్చింది. అండ్ ఆ డైరెక్టర్ అని తెలిసిన తర్వాత ఇంకా మంచిగా అనిపిచ్చింది. ఐయామ్ హ్యాపీ అనమాట. టైటిల్ లానే భలే టైటిల్ లానే జనాలందరిని హ్యాపీ చేశారు తను. యాస్ ఎ టీజర్ రిలీజ్ తోటి. అండ్ టీజర్ పక్కన అంటే అదే టీజర్‌లో వచ్చిన టైటిల్ పక్కన ట్యాగ్‌లైన్ చూసారా? వైబ్ చెక్ అని భలే పెట్టారు. 'హ్యాపీ రాజ్ వైబ్ చెక్.' అండ్ 'జీవి ప్రకాష్' గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఇలానే ఇన్నోసెంట్‌గా, డీసెంట్‌గా, కన్‌ఫ్యూజ్డ్ కిడ్‌గా చేస్తారనమాట. ఆయన సినిమాలు చూడండి గతంలో చేసినవి హిస్టరీలో చాలా బావుంటాయి. మంచిగుంటది 'త్రిష' లేదా 'నయనతార' గాని, ఇంకోటి 'దివ్య భారతి' గారితో చేశారనమాట. ఆ సినిమా గాని, నాకు చాలా ఇష్టం. ఆయన యూనిక్ ఉంటది. యూనిక్ పెర్ఫార్మన్స్ ఉంటది. ఆయన స్కిల్ ఆఫ్ పెర్ఫార్మన్స్ ఉంటది. నాకు చాలా ఇష్టం అనమాట. తెలివైనోడు తెలివి తక్కువగా యాక్ట్ చేస్తే ఎలా ఉంటది అనేది నిదర్శనం అనమాట సార్ యాక్టింగ్. అండ్ 'గౌరీప్రియ' గారు చెప్పక్కర్లేదు. తెలుగులో గూడా అదరగొడుతున్నారు మన 'కిరణ్ అబ్బవరం' గారితోటి. అదే 'చెన్నై లవ్ స్టోరీ' అని జెప్పేసి. సో, 2 హిట్ అవ్వబోతున్నాయి ఆమె లిస్ట్‌లో ఈ ఇయర్ అయితే. సో, నేనైతే వెయిటింగ్ 2 ఫిల్మ్స్‌కి వెయిటింగ్. అండ్ 'జీవి ప్రకాష్' గారి కోసం అయితే ఈ సినిమా కోసం చాలా వెయిటింగ్ నేను. 'జీవి ప్రకాష్' గారి పెర్ఫార్మన్స్ నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ అయితే ఎప్పుడు వింటూనే ఉంటాం గానీ, అప్పుడప్పుడు కనిపిస్తారు కదా స్క్రీన్ పైన. సో, అందుకే నేను వెయిట్ చేస్తూ ఉంటాననమాట. ఆయన ఫిల్మ్స్ కూడా చేస్తే బావుంటది. యాస్ ఎ హీరోగా మంచిగా ఎంటర్‌టైనింగ్ ఉంటాయి అని చెప్పేసి ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను ఆయన ఫిల్మ్స్ కోసం. సో, ఒకటి వస్తుందనమాట. కామెడీ టైమింగ్స్ బావున్నాయి. పంచెస్ బావున్నాయి. ఇద్దరి గెటప్స్ బావున్నాయి. మెయిన్ పాయింట్ కూడా బావుంది. స్టోరీ లైన్ పాయింట్ అంటే నేననుకున్న పాయింట్. సో, అన్నీ అయితే వెళ్తున్నాయి బానే. టైటిల్ దగ్గరనే 50 మార్క్స్ కొట్టేశారు. వైబ్ చెక్ దగ్గర ఇంకా 50 మార్క్స్ కొట్టేస్తారు. సో, లెట్స్ సీ ఎలా ఉండబోతుందో. మీరు చూసారా? మీకెలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ. టాటా. బై బై.